కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా. ఓం నమో భగవతే వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అదిగో సర్వాంతర్యామి, తనను అనుసరించి నిత్యము తన ధ్యాసలో ఉన్నటువంటి భక్త బాంధవులను సంరక్షించేటువంటి ఆశ్రిత పారిజాతుడు. ఈనాడు చక్కగా 297 మంది భక్త బాంధవులు తనను ఉపాసించడానికి కళ్యాణోత్సవ విశేషంలో సన్నద్ధమైనటువంటి శుభవేళ వారందరినీ కూడా అనుసరిస్తూ వారి హృదయాలలో ఉన్నటువంటి కామితాలను చక్కగా కాంక్షించినటువంటి ఆ కాంక్షలను తీర్చేటువంటి ఆ ఆశ్రిత పారిజాతుడు స్వయంగా సమస్త భక్తులను కూడా నిరంతరం కాచి కాపాడేటువంటి గోవిందుడు, సర్వాంతర్యామి అని చెప్పబడుతున్నటువంటి ఆ దివ్యమూర్తి రామభద్రుడుగా, వెంకటరాఘవుడుగా, కృష్ణుడుగా, వెంకటకృష్ణుడుగా తాను నిరంతరం తనను ఉపాసించినటువంటి వాళ్లను వెంకటప్రభువుగా కాపాడుతున్న స్వామి తన యొక్క ధర్మ సంరక్షణార్థం తాను చెబుతున్నాడిక్కడ. ఏ భక్త బాంధవులైతే ఉన్నారో, ఎవరైతే భగవంతుడి యొక్క కళ్యాణంలో పాల్గొనాలని చక్కగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్వసన్నద్ధమై చక్కని వస్త్రాలను ధరించి సాంప్రదాయకమైనటువంటి తిలకాలను వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి నుదుటి మీద చక్కగా ధరించి స్వామి యొక్క చిహ్నాన్ని, ప్రతిమనో లేకపోతే ఒక విగ్రహాన్నో తమ ఎదురుగుండా ఉంచుకొని అర్చక స్వాములు చెబుతున్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ భక్త సంకల్పాన్ని తాము కూడా వారితో పాటు కలిసి చెప్పుకుంటూ మమైకంగా ఈ దీనిలో పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవంలో తాము స్వామి ఎదురుగుండా ఆలయంలో ఉన్నట్లుగా భావిస్తూ సర్వాంతర్యామి అయిన ఆయన కృపను పొందుతూ ఆయన యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని దివ్య మంత్ర ఫలాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం భక్తులందరి భాగస్వామ్యంతో ఆన్లైన్ విధానంలో జరుపుకోబోతున్నాము. ఈ కళ్యాణోత్సవ సేవకు ఉద్దేశింపబడిన మహాసంకల్పాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. హరి ఓం. హరి ఓం. శ్రియకాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ కళ్యాణ నిధగే నిధయే నిధగేర్దినాం నిధయేర్తినాం శ్రీవేంకట శ్రీవేంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః శ్రౌత సౌత స్మార్త స్మార్త ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విదే విదే విఖనసే నమః వికనసే నమః శృతి శృతి స్మృతి స్మృతి నదీ పూర్ణం నదీ పూర్ణం శాస్త్ర శాస్త్ర కల్లోల సంకులం కల్లోల సంకులం విష్ణు భక్తి విష్ణు భక్తి ఉదకం ఉదకం శుద్ధం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ విఖనోర్నవం వికనోర్నవం శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ సర్వ విఘ్నోపశాంతకే విఘ్నోపశాంతయే యస్య యస్య ద్విరద
విరత వక్త్రాద్యాః వర్తాత్యాః పారిషద్యాః పారిసత్యాః పరశతం పరసతం విఘ్నం విఘ్నం నిఘ్నంతి విజ్ఞంతి సతతం సతతం విశ్వక్సేనం విశ్వక్సేనం తమాశ్రగే నమాశ్రయే శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 అద్య శ్రీ భగవతో అద్య శ్రీ భగవతో మహాపురుషస్య మహాపురుషస్య విష్ణోరాజ్ఞయ విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పదార్థే శ్వేతవరాహ కల్పే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే వైవస్వత మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే శకాబ్దే శతాబ్దే మేరోః మేరోః దక్షిణే పార్శ్వే దక్షిణే మాసే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామి శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దివ్య సన్నిధో అస్మిన్ వర్తమానే అస్మిన్ వర్తమానే వ్యవహారిక వ్యవహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణం సంవత్సరాణం మధ్యే మధ్యే శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథో శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ మమ భక్తులందరూ కూడా ముందుగా మీ గోత్రాన్ని చదువుకోండి, మీ నక్షత్రాన్ని, మీ రాశిని, మీ పేరుని చదువుకోండి, మీ ధర్మపత్ని పేరుని చదువుకోండి, మీ సంతానం, మీ కుటుంబ సభ్యుల పేర్లను చదువుకొని స్వామివారిని ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య నామధేయస్య నామదేవస్య సహకుటుంబానాం సహకుటుంబానాం క్షేమస్థైర్య క్షేమస్థైర్య విజయవీర్య విజయవీర్య అభయ అభయ ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యానాం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్యమోక్ష కామ్యమోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం సత్సంతాన తత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస శ్రీనివాస కరుణాకటాక్ష కరుణాకటాక్ష వీక్షణ వీక్షణ పరిపూర్ణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే సర్వ సర్వ అనుకూల సిద్ధ్యర్థం అనుకూల సిద్ధ్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం శ్రీభూమి శ్రీభూమి నీల నేల సమేతస్య సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ శ్రీనివాస స్వామి నమః కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం శ్రీ వైఖానస శ్రీ వైకానస దివ్య దివ్య ఆగమోక్త ఆగమోక్త ప్రకారేణ ప్రకారేణ అహం అహం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కారయిష్యే కారేష్యే సర్వం సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాసార్పణమస్తు. నమో భగవతే వెంకటేశాయ. ఆశ్రిత జనవత్సలుడు భగవానుడు తమ పాదాల దగ్గర ఉంచినటువంటి ఆ భక్త బాంధవుల యొక్క నామధేయ గోత్ర విశేషాలతో కూడినటువంటి ఆ విశేషాలనంతా అనుగ్రహిస్తున్నటువంటి వారై స్వామివారిని అర్చక స్వామి అందరికీ ప్రతినిధిగా సంకల్ప విశేషాన్ని చెప్పించగా భక్త సంకల్పాన్ని చెప్పినటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ శ్రౌత స్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః అని అదిగో ప్రార్థనతో ఆరంభిస్తున్నారు. చూద్దాం, ఆ భగవంతుని అనుగ్రహం పొందుదాం. తానింద్రియావతక్కురు సర్వమాగురుపాసతాం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీమతే విఖనసే నమః. భృగుమరీ క్షత్రికశపేభ్యో నమః. సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో నమః.
इदं ब्रह्म पुनीमहे ब्रह्मा पुनातो ओं निरुपमगुण सिन्धुर्नित्यलक्ष्मी समेतो निखिल निगम वेद्यो निस्तुलो वेङ्कटेशः निज चरण समर्चा सक्तभक्तौ गरक्षी निवसतुहृदे मे स्वाङ्घ्रि भक्तिन् वितन्वन् तदेव लग्नं सिदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेङ्ग्रिगं स्मरामि शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तके यस्यद्विरदभक्त्राद्याः पारिषद्याः परश्वतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रगे श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रौतस्मार्तादिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्तवेदार्धाविदे विखनसे नमः नारायणः पिता यस्य माता चापि हरिप्रिया भृग्वादिमुनिशिष्या तस्मै श्री विखनसे नमः प्राणानागम्य अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीगपते पुरुषोत्तमस्य श्रीभौमनीलासमेतस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासिनः श्रीश्रीनिवासस्वामिनः प्रीत्यर्थं लोककल्याणार्थं श्रीवैखानसभगवच्छास्त्रोक्तमार्गेण क्रियमाण वैवाहिकमहोत्सवे अद्य क्रियमाण अंकुरारोपण बीजावापन रक्षाबंधन अग्निप्रणयन मांगल्यपूजा प्रधान होम प्रवेश होम लाज होमादि सर्वकर्मसु सर्वोपकरण द्रव्यशुद्ध्यर्थं रुद्ध्यर्थं शान्त्यर्थं अभ्युदयार्थं च सद्भिर्महाजनैः सह सुपुण्याः कर्म करिष्यन् आदौ निर्विघ्नेन प्रथमाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये तदङ्गकरकाराधनं करिष्ये ओं धारासु सप्तसु चमानसेषु सरत्सरित्सु परिपूरितेषु अपोपि गृहन्नन् प्रतिपादयिष्ये गृणोमि दत्तागं शिचिरकं सुशर्मा इदमाप शिवा शुभतमा शान्ता शान्ततमा शुभा शुभतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमामृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः अस्मिन् करके एते शतमिति ओं भूर्भुवस्वः वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः पुष्पेनासनं परिकल्पयामि प्रणामं समर्पयामि प्रार्थनं समर्पयामि पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पै पूजयामि धूपदीपार्धम् अक्षतान् समर्पयामि यदा भागं गुडोपहार निवेदयामि मध्ये मध्ये पानीयं समर्पयामि सदक्षिणाकं ताम्बूलं समर्पयामि वरुणाय नमः भगवान् सर्वात्मकः सुप्रीतः सुप्रसन्ना वरदा भवन्तु आदौ निर्विघ्नेन प्रथमाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये ओं विश्वक्सेनं सकलविबुधप्रौढसैन्यादिनाथं मुद्राचक्रे करतलयुगे शङ्खदण्डौ ददानं मेघश्यामं सपनमकटं पीतवस्त्रं शुभाङ्गं ध्यायेद्देवं विजितधनुजं सूत्रपत्या समेतम् ओं आग्नेयो यस्माद्यजामहे त्वविश्वे सदात्महितो निजम्भो वैराजन्ते सहोतन्निदत्तां पद्माकारमण्डले ओं भूर्भुवस्वः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि सूत्रवतेमावाहयामि जयमावाहयामि सूत्रवते जया सहित श्री विश्वक्सेनाय नमः पुष्पेनासनं परिकल्पयामि प्रणामं समर्पयामि प्रार्थनं समर्पयामि पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पै पूजयामि विश्वक्सेनाय नमः धूपदीपार्थम् अक्षतान् समर्पयामि यदा भागं गुडोपहार निवेदयामि मध्ये मध्ये पानीयं समर्पयामि सदक्षिणाकं ताम्बूलं समर्पयामि सूत्रवते जया सहित श्री विश्वक्सेनाय नमः भगवान् सर्वात्मकः सुप्रीतः सुप्रसन्ना वरदा भवन्तु सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितमस्तु अस्तु प्रजापते प्रियतां प्रियतां प्रजापतेः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानिददेपदं समोढमस्य पागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन्ने
विष्णो कर्माणि पश्यति गतोर्तानि पस्पसे इन्द्रस्य युज्यः सखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुरा ततं तद्विप्रासो विपन्यवो जागृभागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विशृणुगामदेवाः भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरे रङ्गै दुष्टभागं शस्तनूभिर्वसेमदेवहितं यदायोः शतमिन्दु शरदोन्ति देवा यत्राणश्चक्राचरसन्तनो नाम पुत्रासो यत्र पितरो भवन्ति मानो मद्यारेर्शतायुर्गन्तो ओहो अदितिर्जौरदितिरन्तरिक्षपदितिर्माता सपिता सपुत्रः विश्वे देवा अदितिः पञ्चजनादितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वट्कुर्वीतोपव्युषं यदा वै सूर्यमुदेति यदनक्षत्रं नयति यावति तत्र सूर्यो गच्छेत् यत्र च गण्यं पश्येत् तावत् कुर्वे तत्कार्ये स्यात् पुण्याः एव कुरुते ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवे अद्य क्रियमाण सर्वकर्मसु सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजनकर्मणि पुण्याहं भवन्तो ओ ब्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ओ ब्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ओ ब्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्रस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवे अद्य क्रियमाण सर्वकर्मसु सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजनकर्मणि स्वस्तिं भवन्तो ओ ब्रवन्तु कर्मणि स्वस्ति स्वस्तिं भवन्तो ओ ब्रवन्तु कर्मणि स्वस्ति स्वस्तिं भवन्तो ओ ब्रवन्तु कर्मणि स्वस्ति रुद्ध्यास्महव्यैर्नमसोपसद्य मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदः वीराः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवे अद्य क्रियमाण सर्वकर्मसु सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजनकर्मणि अर्दिं भवन्तो ओ ब्रवन्तु कर्मरुध्यताम् अर्दिं भवन्तो ओ ब्रवन्तु कर्मरुध्यताम् अर्दिं भवन्तो ओ ब्रवन्तु कर्मर्ध्यताम् वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टामयो भुवस्तानवूर्जे ददातना महेरणाय चक्षसे यो वस्यवतमोरसस्तस्य भाजयते हनः उशतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया गजन्वदा आपो जनगताचनः ओं पवमानस्य वर्जनः पवित्रेण विचर्षणे यः पूता सपनातमा पुनन्तमा देवजनाः पुनन्तमनवोदियाः पुनन्त विश्व आगवः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यत् अग्ने क्रत्वा क्रतो गुंडृणु यत्ते पवित्रमक्षिषे अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै भक्तेस्तनुवो वीतपृष्टाः तया मतं तत्सदमाद्येषु वयग्गश्यामपतगोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेनेश्वरो मयो भूः या वा पृथिवीपयसा पयोभिः अतावरियज्ञीये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वर्षिष्ठै देवमन्वभिः अग्नै दक्षै पुनाहिमा येन देवा अपुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति अर्षभिः संवृतकं रसं सर्वगं सपूतमस्ताते स्वदितं मातरिश्वना पावमानीर्यो अद्येति अर्षभिः संवृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरगं सर्पिर्मदोदकं पावमानी स्वस्तयनीः सुदुगाहि पयस्वति अर्षभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमद्धो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पवमानी स्वस्तयनीः सुदुगाहि कृतश्रुतः हर्षभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पोतं ब्रह्म पुनीमहेन्द्रस्य नीते सह मा पुनातु
सोमस्वस्त्यावरणः समीशा यमो राजा प्रमुणाभिपुनातमा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छम्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तद्विपदे शं चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यां दिशि देवार्पितो मार्जयन्तां दक्षिणायां दिशि माता पितरो मार्जयन्तां रते एचां दिशि गुरुपसवो मार्जयन्ताम् उदे एचां दिशापवो सतगो वनस्पतगो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादरे नागे एभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहाया निहितोऽस्य जन्तोः तमक्रतं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तातिश समिदः सप्त जिह्वाः सप्त इमे लोकायेषु चरन्ति प्राणा गुहाशया निहिता सप्त सप्ताः अतः समुद्रा गिरयश्च सर्वे सिन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरसाश्च गैनैष भूतास्त्यत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवे कवीनां ऋषर्विप्राणां महिषो मृगाणां श्येनो वृद्धा नागं स्पतिर्वरा नागं सोमः पवित्रमध्ये तिरे भन्ने शुभगं शुभम्। वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपाद्यर्गाचमनीयं समर्पयामि। वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासकं यथास्थानं प्रवेशयामि शोभनार्धं क्षेमाय पुनरागमनाय च। ॐ नमो भगवते వాసుదేవాయ। చిరునవ్వుల దేవుడు స్వర్ణ సింహాసనం మీద సన్నద్ధమై విశ్వక్సేన ఆరాధనతో తమ కార్యాన్ని ఆరంభించారు. యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్యథం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే అని ఏ ఏ విధములైనటువంటి విఘ్నాలు భక్తుల యొక్క జీవిత చరిత్రలో వస్తూ వారిని సత్ఫలితాన్ని పొందనివ్వకుండా ఉంటుందో వాటిని అన్నిటినీ దూరం చెయ్యడానికై ఇదిగో తానే విశ్వక్సేనుడుగా ఉన్నారు ఇక్కడ. అటువంటి ఆయన ఆరాధనలో ఆయన్ను చక్కగా అర్చించారు అర్చక స్వామి ద్వారా అందరూ భక్తులు కూడా. ఎందుకంటే ప్రతినిధిగా ఉన్నవారు చేస్తున్నటువంటి పని అందరూ చేస్తున్న పని అని మాట. అందుకనే అది మన జీవిత క్రమంలో కూడా కనబడుతుంది. ఎక్కడో సినిమాలో సంబంధం లేనివాడు ప్రాణం లేని బొమ్మలు కష్టసుఖాలు పడుతుంటే చూస్తున్నవాడు ఇక్కడ తాను కష్టసుఖాలకు లోనవుతున్నాడు. మనస్సు యొక్క చలనం అది. తెలియకుండానే మనస్సు దానిలో లయమైపోతోంది, లగ్నమవుతోంది. కాబట్టే అక్కడ ఎవరో నాయకులకు వచ్చే కష్టాన్ని తనకు ఆపాదించుకొని ఇక్కడ వాడు దుఃఖాన్ని సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అలాగే అందువల్ల ప్రతినిధిగా చేస్తున్న పనులు, అందుకనే వాళ్ళు చేస్తున్న పని లాభం వీళ్ళకు కూడా వస్తోంది. కాబట్టే భక్త బాంధవులందరూ కూడా ఏకాగ్రమైన దృష్టితో భగవంతుడిని ఇక్కడ ఆయన దీనిలో పాల్గొనడం ద్వారా ఆ సత్ఫలితాన్ని పొందవచ్చుని. కాబట్టి విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుఫణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితదనుజం సూత్రవత్యా సమేతం. ప్రౌఢమైనటువంటి సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేన దివ్యమూర్తి చేతిలో చక్కగా దండాన్ని ధరించి, ఒక చేతిలో ముద్రను మరొక చేతిలో సుదర్శన చక్రాన్ని ధరించి, నీలమేఘ శ్యామల వర్ణుడై చక్కగా పీత వస్త్రంతో ప్రకాశవంతమైనటువంటి తమ శరీరంతో జయా సూత్రవతి అనేటువంటి ఇరువురు మహిషులతో భార్యలతో కలిసి ఎవరైతే ఇక్కడ చక్కగా పూజ అందుకున్నారో ఆ భగవానుడు అన్ని దుఃఖాలను దూరం చెయ్యాలని ప్రార్థిస్తూ ఇక్కడ స్వామివారికి ఇది ఈశాన్య దిగ్భాగంలో
పాలికల మీద చక్కగా సాక్షాత్ భూమాతకు సంకేతంగా ఉండేటువంటి ఆ పాలికలు ఆ చక్కగా మృణ్మయ పాత్రలలో సమస్తమైన దేవతలను పరివార దేవతలను అందరినీ కూడా ఇక్కడ ఆరాధించారు. ఇలా ఆరాధించమని ఏ వైఖానస ఆగమం చెబుతోందో దాని ప్రకారం భూమిలో ఉన్నటువంటి శక్తివంతమైన ధాన్యాలతో పుష్పాంకురారోపణం అనేటువంటి అంకురారోపణాన్ని నిర్వహించి ఆ భగవానుడు అజరామరమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో ప్రకాశించేటువంటి ఆ సర్వాంతర్యామి చిరునవ్వుల దేవుడుగా సుప్రసిద్ధమైనటువంటి ఆ పద్మావతి చరణచారణ చక్రవర్తి అని నిరంతరం పద్మావతీదేవి హృదయంలో విహారం సలిపేటువంటి గోవిందుడు యజమానిగా ఇదిగో ఇక్కడ ధర్మదీక్షాబద్ధుడవడానికి ప్రతిసర బంధనమనే ఆరాధన చేస్తున్న స్వామిని కీర్తించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఆశ్రితవత్సల గోవిందా గోవింద. ప్రణామం సమర్పయామి, ప్రార్థనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి, ధూపదీపార్థమక్షతాన్ సమర్పయామి, యదా భాగం గుడోభార నివేదయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. శేషాయ నమః. భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సప్రసన్నా వరదా భవంతు. హరి ఓం. స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి పూషామసరో దదాతన స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తగే వాయుముపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసరగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పద్యేరేవతి స్వస్తి నైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అతిథి కృతే స్వస్తి పంధామనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దతాగ్నతా జానతా సంగమేమహి స్వస్తయనం తార్క్షమరిష్టనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యుషో నావమీవారుహేమ అంహోముచమాంగిరసంగయంచ స్వస్త్యాత్రేయమరసా శతార్క్షం ప్రగతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదే స్వభగన్నో అస్తు ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారగతాం ధ్రువం శుభగం శుభం. ఓం నిరంజనాయ వెంకటపతి గోవింద గోవింద. భగవానుడు యజమాని స్థానం నుంచి ప్రతిసర బంధనాలతో కూడినటువంటి ఆ దివ్య స్వరూపాలను తాను యజమానిగా అర్చించారు శాస్త్ర మర్యాదను పాటించి. అదిగో ఏ భగవానుడు సమస్త శాస్త్రాలకు కూడా తానే ఆధారంగా నిలిచి ఆదర్శంగా ఉన్నాడో ఆ భగవంతుని యొక్క దివ్య పాదపద్మ ద్వంద్వం అమృత కలశాత పత్ర వజ్రాంకుశధ్వజాబ్జ కల్పక శంఖ చక్రాంకితము సకల శుభదాయి వృషగిరి సార్వభౌమునంఘ్రి అంఘ్రి పంకేరుహద్వైన ఆశ్రయినోతు. చక్కగా స్వర్ణ సింహాసనం మీద నిలుచున్నటువంటి స్వామి యొక్క పాద పద్మాలలో ఒక విశేషం ఉందండి. ఎందుకంటే ఆయన స్వరూపం, ఆయన శరీరం, ఆయన మనస్సు సామాన్య మానవుడికి ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నీ తన దగ్గరే ఉన్నా ఒక్కొక్క దానిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన పాద పద్మాలు అద్భుతమైనటువంటి సాముద్రిక శాస్త్రానికి ఆధారాలట. ఎందుకంటే ఎవరైతే మహాపురుషుడుగా ఉంటారో అతని యొక్క స్వరూపం శరీరం ఇలా ఉంటుంది అని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. మహాపురుషుని యొక్క పాద పద్మాలు అరచేతిలో ఉన్నటువంటి రేఖలు అవన్నీ అతని యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తుందని సాముద్రిక శాస్త్రం మాట. అలాగే భగవానుని యొక్క ఆ పాద పద్మాలు అడుగు భాగంలో అమృత కలశం, బంగారు కలశం ముద్ర చిహ్నం ఉందట. అలాగే సాముద్రిక శాస్త్రం చెబుతుంది ఏ ఏ రేఖలు ఎలాగైతే ఉంటుందో ఆ విశేషాన్ని చెబుతూ అమృత కలశం, అలాగే విసనకర్ర,
అలాగే వజ్రం, అలాగే అంకుశం, అలాగే ధ్వజం, పతాకం, ఇవన్నీ కూడా చక్కగా ముద్రలుగా రేఖలుగా ఆ పాదపద్మాల్లో ఉందట. అలాగే సుదర్శన చక్రంతో కూడినటువంటి గుర్తులతో కూడిన ఆ పాదపద్మ ద్వంద్వం ఎవరు దానిని ఆశ్రయిస్తున్నారో, సూర్యుడిని ఆశ్రయించడం అంటే ఏమి దాని అర్థం? సూర్యుడిని చూస్తే చాలు నీ కంటిలో ఉన్నటువంటి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి చీకట్లన్నీ కూడా దూరమైపోతున్నాయి. కళ్ళు తెరవడమే నువ్వు చేయవలసిన పని. ఆ పని చేస్తే చాలు నీకు ఎలాగైతే అద్భుతమైనటువంటి ఫలితం అన్నీ కూడా స్పష్టంగా కనబడడం అనేటువంటి ఫలితం ఎలాగైతే కనబడుతుందో, లభిస్తుందో, ఆ భగవంతుని యొక్క సగుణ రూపంతో ఈనాడు కనబడుతున్న ఆ పరమాత్మ యొక్క పాదపద్మ ద్వంద్వం వృషగిరి సార్వభౌమునంఘ్రి, ఆ అద్భుతమైనటువంటి వృషభాద్రీశ్వరుడైనటువంటి ఆయన పాదపద్మ ద్వంద్వాన్ని నేను ఆశ్రయిస్తాను. తద్వారా నేను నాకు ఏర్పడినటువంటి అన్ని దుఃఖాలను కూడా దూరం చేసుకుంటాను. అలాగే నాకు దుఃఖాన్ని కలిగించేటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని సమూలంగా నాశనం చేసుకుంటాను అని భక్తుడు సంకల్పించాలి అని చెబుతారు. ఎందుకంటే సూర్యుడు నీవు ఎంత చక్కగా వెలుగుతున్నా నువ్వు కళ్ళు తెరిచి చూడకపోతే నీకు ఆ చీకట్లు పోవుగా. ఒకడు సూర్యుడు వెలుగుతున్నా నిద్రపోతుంటే వాడికి చీకటే కదా. ఎవడు కళ్ళు తెరిచి చూస్తాడో వాడికి అద్భుతమైన సూర్యప్రకాశంతో కనబడవలసినవన్నీ కనబడుతాయి. అలాగే తల్లి పాలు ఇవ్వడానికి తన చన్నుల్లో చక్కగా పాలు దండిగా ఉన్నా తాగవలసిన పని చేసేది ఆ బిడ్డే, అది చిన్న బిడ్డ అయినా. ఆ బిడ్డ ఎంత తాగాలో ఆ బిడ్డ పొట్టకు తెలుసు, ఆ బిడ్డకు తెలుసు. పాలిచ్చే తల్లి ఎంత కావాలంటే అంత సమృద్ధిగా ఇవ్వగలదు. అలాగే భగవంతుడు తాను కోరికలు ఏ కోరిక కావాలంటే ఆ కోరిక ఇవ్వగలడు. కానీ భక్తుడు తన యొక్క శక్తి సామర్థ్యం, తినగలిగిన సామర్థ్యాన్ని బట్టి ఇచ్చేటువంటి వాడు ఇచ్చే దీన్ని స్వీకరిస్తాడు. జీవుడు ఎలాగైతే ఉందో అలాగే నీవు సంపూర్ణమైనటువంటి మనస్సుతో, సంపూర్ణమైనటువంటి చిత్తంతో నా యందు ఉంచి చిత్తాన్ని, చలించేటువంటి నీ చిత్తాన్ని, అనేక చోట్ల పరిగెత్తే నీ మనస్సును నా వైపు ఏకాగ్రంగా ఉంచి చక్కగా నీవు ఫలితాన్ని పొందమని చెబుతాడు శాస్త్ర రూపంలో. శాస్త్రము భగవానుడే. ఆ శాస్త్రం ద్వారానే నీకు వచ్చిన కష్టాన్ని దూరం చేసుకో. అందుకనే ఆయన పేరులోనే దాచుకున్నాడు. అందుకనే వెంకటేశ్వరుడు అని. వేం అంటే పాపమని. పాపమనే పదానికి అర్థమేమి? నిన్ను పడగొట్టేది. పాపమనే పదానికి పాతకం, పాతకత్వాత్ పాపః. ఏమి పాపం అంటే నిన్ను దుఃఖంలో పడేస్తుంది కాబట్టి దాన్ని పాపం అన్నారు. అది భరించడం కష్టం ఎవరికైనా. అందుకనే అటువంటి కష్టాన్ని దూరం చేయగలిగిన వాడిని, చేసేవాడిని నేను అనే తన పేరులోనే వెంకటేశ్వరుడని పెట్టుకున్నాడు ఆయన. వెంకట, వేం పాపాన్ని కట నాశనం చేసేవాడు. అంతేకాదు వేం చాలా గొప్పదైన అమృతమయమైన కట ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చేవాడని. కాబట్టే గొప్పదైన ఐశ్వర్యము కళ్యాణం. ఆ కళ్యాణం అనేటువంటి దానిలో కలిగేది సంతోషం. ఆ కళ్యాణ ఉత్సవాన్ని తాను ఇవ్వడానికి సన్నద్ధమై ఉన్నటువంటి స్వామి ఇప్పుడు ఆ శాస్త్ర మర్యాదను అనుసరించి ఇదిగో నేను ఈ కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తన కుడి చేతికి తాను తన స్వరూపమే తన సహచరుడైనటువంటి ధర్మాధికారిగా ప్రకాశించేటువంటి ఆధారంగా తనను అనేక విధాలుగా సేవించేటువంటి సర్పరాజు ఆదిశేషుడిని తాను కంకణంగా ధరించి తాను చేస్తున్న పనికన్నిటికీ కూడా సమభాగంగా తనకు సహాయం చేసేటువంటి తన శక్తే. తన శక్తి ప్రతివాడు ఎదురుగుండా కనబడితే కనబడినంత మాత్రం చేత వాడెంతటి వాడో తెలియదు. వాడు చేసే పనులను బట్టి వాడెంతటి వాడో తెలుస్తోంది. ఆ చేసే పని క్రియ, ఆ క్రియ శక్తితో కూడింది. ఆ శక్తి, అందుకనే శక్తిమతోరభేద అని సాంఖ్యశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి శక్తి, ఆ శక్తిమంతుడైనటువంటి వాడిలో ఉండే శక్తి కలిసే ఉంటుంది. ఎప్పుడు విడిగా కనబడినప్పుడు అమోఘమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటుంది. ఆ అమోఘమైన కార్యాలు జరిగేటువంటి దీన్ని విశ్లేషణ చేసి ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా ఒకచోట, భూలక్ష్మి స్వరూపంగా మరొక చోట, నీలాదేవి రూపంగా ఇంకొక చోట, ఇలా విఖనసోముని ప్రోక్తమైనటువంటి ఆగమం తెలియజేస్తున్నటువంటి ఆ భగవానుడి శక్తి స్వరూపం వాళ్ళు కూడా దివ్యమైన రూపాలతో ఇప్పుడు ఉన్నారు. ఆ ఉన్నటువంటి వాళ్ళలో సాక్షాత్ భృగు మహర్షి సంకల్పతనయగా శ్రీ మహాలక్ష్మి తాము కూడా కంకణాన్ని ధరించారు భగవంతుడితో సమానంగా. ఎందుకంటే రూపాన్ని ధరించినప్పుడు ఆ పని క్రియ కూడా ఉండాలి. అందుకనే ఇచ్ఛ, జ్ఞానం, క్రియ, ఫలం, అనుభవం అని 5 అంశాలు ఉంటోంది ప్రతివాడి జీవితంలో.
ఈ 5 అంశాలు కూడా ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడు జీవిత క్రమం అనేది జరుగుతుంది. అందుకనే దానికి జ్ఞానం అనేది ముఖ్యం. జ్ఞానం అనేది పరమాత్మ యొక్క స్వరూపం. జ్ఞాన, ఇచ్ఛ, క్రియ, ఫల, అనుభవం. ఈ 5 అంశాలు కలిసి ఈ జీవనాన్ని నడుపుతుంది. నా క్రమాన్ని నడపడానికి కావలసిన విశేషాన్ని ఇక్కడ చక్కగా సంధానం చేస్తూ మంత్రపూర్వకంగా చక్కగా ఆ ఆచార్యవర్యులు సహాయం అందిస్తూ ఉండగా తాను ఇక్కడ యజమాని స్థానం నుంచి కంకణధారి అయి భగవానుడు తన శక్తి స్వరూపిణులైనటువంటి వారిని కూడా అనుగ్రహించి కైంకర్యపరులైనటువంటి అర్చక స్వామిని కూడా ధర్మరక్షారూపం, ధర్మాన్ని రక్షించేటువంటి బాధ్యతను ఆయనకు అందజేస్తూ ఆయనకు కంకణం కట్టి ఆశీర్వదించి ఇదిగో తన రూపం విష్ణువు అనేటువంటి తన రూపానికి సార్థకమైన యజ్ఞం, ఆ యజ్ఞం అనేటువంటి దాని విధానంతో కూడా అర్చించాలి అనేటువంటి వైఖానస ఆగమాన్ని అనుసరించి ఆయన ఇదిగో ఇప్పుడు ఆ ఆఘార కర్మ అనేటువంటి వివాహానికి ముందు చేసే యజ్ఞకర్మం నిర్వహిస్తున్నారు స్వామి. యజ్ఞస్వరూప గోవిందా శుద్ధోరగం నిదారగ శుద్ధో మమద్య సౌమ్యః మయి దేవాద్రవినమై దేవహోతి దైవ్యా హోతారావణచంత పూర్వే రిష్టాస్యామ తనువాస వీరాః మహ్యం యజంతు మమ్యాని హవ్యా కోతి సత్యామనసో మే అస్తు ఉద్ధన్యమానమస్య అమేద్యమపపాప్మానం యజమానసహంతో శివానశంతపతి సహస్రసన్నో మాతా ప్రతివేతోకసాత కరణీ పితॄణావాహగామి ఓం జాతవేదో భువనస్సరేతే సంసతపసో యజ్జనిష్యతే అగ్నిమశ్వత్తాదతి హవ్యవాహకం శమీగర్భాజన్యయోగో సతప్రదీపో ఘృతపృషస్వా సరితో వహంతే ఘృతం పిబంచ గజాయక్షి దీవాన్ ఆయుర్దా అగ్ని హవిషోజసానో ఘృతప్రతీకో ఘృతగో నిరేధే ఘృతం పీత్వా మదచారగవ్యం పితేవ పుత్రమభృక్షతాదిమం ఓం అగ్న ఆయాహి వీతగే గృణానో హవ్యదాతగే ఇహోతా సత్సి బర్హిషే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం తత్సవితర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం బ్రహ్మ చ జ్ఞానం ఓం భూర్భువస్వః బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమర్చనం ఓం సోమోధేనుగం ఓం భూర్భువస్వః సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమర్చనం బ్రహ్మన్ ఓం వరుణాయ నమః ఓం వాయువే నమః ఓం కుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం అగ్నయే నమః ఓం జాతవేదసే నమః ఓం సహౌజసే నమః ఓం వజ్రాప్రభవే నమః ఓం నర్యాదసే నమః ఓం పంక్తిరాదసే నమః ఓం విషక్తినే నమః ఓం అగ్నిపురుషాయ నమః ఓం అయంత యుద్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్వవర్ధసుచేద్దవర్ధగతాస్మాన్ తసగా పశుభిః బ్రహ్మవర్తసే నాన్నాద్యేన సమేధగా అస్మిన్నాఘార కర్మణి బ్రహ్మన్ సోమమిద్మమాధాస్తే ఆదస్వా సమేధగ స్వాహా ఆఘార ముహూర్తస్ముహూర్తోస్పతి భవంతో మహాంతో న గృహ్ణంతో వాగవ్యాదాగ్నేయాన్తం ప్రజాపతగే స్వాహా నైరుత్యాదేశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నగే స్వాహ సోమాయ స్వాహ అగ్నగే స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాగ స్వాహ ప్రజాపతగే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపోపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే స్వాహ బృహస్పతగే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాం స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసనజ్ఞాయ స్వాహ
యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా దర్వ్యాభిగార్య చరుగం సావిత్రాద్భిర్గృహీత్వా పునరభిగార్య ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శవ స్వాహ అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవే ఔపాసనాగ్నిముఖే ఆఖారాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషడ్వైష్ణవాహుతిర్హోషే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం మతో దేవ అవంతునో గతో విష్ణుర్వచక్రమీ పృథివ్యా సప్తదామ విశ్వాహ ఇదం విష్ణుర్వచక్రమీ త్రేధానదేవతం సమోఢమస్య భాగం శిరే స్వాహ त्रीणि पदाचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यति गतोर्तानि पश्वसे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरा ततग् स्वाहा तद्विप्रासो विपन्द्यवो जाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ఓం భూర్భువస్సువ స్వాహ ఆదిత్యేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదెచ్చితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదెచ్చితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా హరి లలితాంగి జవరాలు లావణ్యవతీకే కలువ కంటి మంచి కంబు కంటి లలితాంగి జవరాలు లావణ్యవతీకే కలువ కంటి మంచి కంబు కంఠి జలజవదనా జలజవదన చక్రజ ఘన సింహ మధ్య తలిరుబోడి సక్కదనమీట్టిదయ్య జలజవదన చక్రజ ఘన సింహ మధ్య తలిరుబోడి సక్కదనమీట్టిదయ్య హరి చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదెచ్చితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా అలివేణి మిగుల నీలాలక శశిబాల మలయ జగంధి మహామానినీకే అలివేణి మిగుల నీలాలక శశిబాల మలయ జగంధి మహామానినీకే పెలుచు మరుని విండ్ల
బొమ్మలది చారు బింబోష్ఠి కలిత కుందರದ చక్కదనమీట్టిదయ్య పెలుచు మరుని విండ్ల బొమ్మలది చారు బింబోష్ఠి కలిత కుందರದ చక్కదనమీట్టిదయ్య హరి చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదెచ్చితి చేత పెండ్లాడు చిత్తగించవయ్యా చెక్కుటద్దములదిది కేయూరాంగదహార కుండలధరం దీప్తం విశ్వధరం విభం సుచక్రశంకం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకర కుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్స చిహ్నం భజే ప్రళంబసోత్రోత్పలమాల్యభూషణం నమామ్యహం శ్రీవేంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్భత్రికశ్యపమరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధా అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే అప్తేజో వాయురాకాశహంకార మహదవ్యక్తాక సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాక సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సవర్లోక మహర్లోక చ నోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావత పుండరైక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతేకాకష్టదిగ్ధంతి సుండాందండోత్తంబితే అమరావతీత్యష్టదేవపురి విరాజితే ఇంద్రాగ్నియమనిరితవర్ణవాయు కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లవనేక్షుసరాసర్పిదధిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే లోకాలోకాచలవలయితే జంబో ప్లక్షాది సప్తద్వీపదీపితే మహేంద్రాది సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషిత్యాది నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరిత్యాది నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతిం కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే సమస్త దేవతా సన్నిధౌ శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తేర్య ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్షబల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధార విష్ణుతత్వకల్ప కోటి చాతుర్లక్ష ప్రమాణాది దివ్య వైదిక విధానేన భగవాన్ విఖనో మునీంద్ర ప్రణీత శ్రీ వైఖానస దివ్య భగవచ్శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ త్రిగుణీకృతాగ్నిష్టోమతిరాత్రప్తోర్యామ శాంతపనవాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం షోడశ మహాదానాంతర్గత కన్యాదానమహం కారయిష్యే. అశ్వ శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్య మంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీ సారంగ దివ్య పంచాయుధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీ మహావైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్శాస్త్రోక్త మార్గేణ
ఆంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహభేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయస్వకర్మణోప్యాదివసాత్ ఉత్పత్తి స్థితి లయకారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శరణ పౌత్రాయాం ఆంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికర్మకుటమనికిరణ పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయాం ఆంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోపేత శోభితాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడవాహనారూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్యవ్వన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణీవరాయ ఋగ్గజ సామద్రవణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయనీం భార్గవచవనాప్నువాన్ ఔర్వవైదల పంచార్షేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసౌ జాతాం అయోనిజాం శ్రీదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి ఋగ్గజ సామద్రవణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయనీం కాశ్యపవత్సరణై ధ్రువత్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాం అయోనిజాం భూదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగేషయా కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సమీధసే ప్రగతోహం ప్రవక్ష్యామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతిః కన్యాదానముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతోను గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. వాసుదేవాయ సర్వాంతర్యామి గోవింద గోవింద జయ గోవినోద ముకుంద కేశవ హరే శౌరే మురారే రమాప్రియ నారాయణ శంఖచక్రధర గోపీనాథ సద్భక్త సంచయ సంరక్ష విపక్ష శిక్ష సరసిజాతాక్ష స్వామిన్ భవజ్జయమే నా జయమంచు ఎంచెదనయా సప్తాచలాధీశ్వరా. ఎంతో ప్రేమతో భగవంతుణ్ణి ఉద్దేశిస్తూ భక్తుడి హృదయం నుంచి జాలువారేటువంటి భక్తి రసాయన మందారం ఇది. ప్రభో సప్తగిరి సార్వభౌమ
జయమనేటువంటి 2 అక్షరాలతో చెప్పబడేవాడు ఆ పరమాత్మ అట. జయం అంటే చాలు పరమాత్మ అని అర్థం. ఎందుకంటే పరమాత్మ చాలా గొప్పదైన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటాడు. జయాన్ని పొందినవాడు కూడా అలాగే ఉంటాడు లోకంలో. ఎవడైనా ఏదైనా ఒక విషయంలో నేను జయం సాధించాను అంటే ఇక వాడు చెప్పలేనంత ఆనందంతో ఉంటాడు. అందుకనే ఏదైతే తిరుగులేనటువంటిది, చాలా గొప్పదైనటువంటి విషయం నువ్వు అనుభవిస్తావో, పొందుతావో అది పరమాత్మనే. కాబట్టి భగవద్గీతలో భగవానుడు యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం అని భగవానుడు అంటాడు భగవద్గీతలో. ఏవైతే నీవు చూస్తావో నీ కళ్ళతో, నీ ఇంద్రియాలతో, కన్ను, ముక్కు, చెవు, నాలుక, చర్మం అనేటువంటి 5 జ్ఞానేంద్రియాలతో ఏ గొప్ప విషయాన్ని నీవు అనుభవించినా అది సాక్షాత్తు నా అంశనే తెలుసుకోమని భగవానుడు. అందుకనే జయశబ్దం చేత పరమాత్మని చెబుతున్నాడు. గోవిందుడు అని కూడా తానే చెప్పబడుతున్నాడు వేదాల చేత. కాబట్టి ఎవడైతే కేశవుడు, హరి, మురారి అని ఒక్కొక్క సందర్భాలలో ఆ రమాపతి, లక్ష్మీపతి, నారాయణుడుగా సమస్తాన్ని కూడా సగుణ సాకార సచ్చిదానంద రూపంతో తాను చక్కగా తన భక్తులను రక్షిస్తున్నాడో గోప్త్రి గోవింద రూపిణి అని. రక్షించడానికై తాను వచ్చినటువంటి స్వరూపం గోవింద స్వరూపం. గోప్తా అని అర్థం ఆయనకు. గోప్తా అంటే కాపాడేవాడు అని. అలా కాపాడేది ఆయనలో ఉండే శక్తి విశేషం. అందుకనే అమ్మవారికి గోప్త్రి అని కూడా పేరు. గోప్త్రి గోవింద రూపిణి. దేవీ భాగవతంలో చక్కగా గోవింద రూపంతో ఉండేది నేనే. అంతేకాదు రామభద్రుడుగా ఉండేవాడు ఎవడో కాదు, సాక్షాత్ లలితామూర్తి అని అంటుంది ఒక చోట. కాబట్టి ఎవడైతే అత్యంత విశాలమైన తామరరేకుల వంటి కన్నులతో విశ్వాన్ని కాచి కాపాడుతూ అన్నిటినీ చూస్తున్నాడో, స్వామి నీవు సాధించే జయం అంటే నేను సాధించిన, నీవు నేను తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే. తండ్రి నుంచి వచ్చిన వాడే కుమారుడు. తండ్రి లక్షణాలు కుమారుడిలో కలిగి ఉంటాడు. కాబట్టే వీడు నా కుమారుడు అంటే వాడిలో ఉండే లక్షణాలన్నీ కూడా తండ్రిలో ఉంటాయి. అది కొద్దిగా కొన్ని లోపల ఉండొచ్చు, కొన్ని బయటికి బాహాటంగా కనబడచ్చు. కానీ మొత్తానికి తండ్రి నుంచి వచ్చినటువంటి సంక్రమించినటువంటి గుణాలు. అలాగే తండ్రి సాధించేటువంటి గొప్పతనం కుమారుడికి కూడా అందుతోంది. అందుకని ఇక్కడ అంటాడు భక్తుడు, స్వామి భవజ్జయమే నా జయమంచు. నీ స్వరూపమైన జయాన్ని నేను సాధిస్తున్నానంటే నీవు జయిస్తున్నావు అని. నువ్వు జయిస్తున్నావంటే నేను కూడా జయాన్ని పొందానని చక్కగా భావిస్తూ ఉన్నాను. ఓ సప్తగిరి సార్వభౌమా, నీ యొక్క అచంచలమైనటువంటి నీ యొక్క పరాక్రమ విశేషం చేత ప్రభవించినటువంటి నాలో నీ యొక్క దివ్య స్వరూపాన్ని కూడా ప్రకటితమయ్యేటట్లుగా చేయమని ప్రార్థిస్తాడు. అందుకనే భగవంతుడిని ప్రార్థించడం ద్వారా తాను భగవత్ స్వరూపమే అవుతూ ఉన్నాడు. లేకపోతే మోక్షం అనేటువంటి దాంట్లో సాలోక్య సారూప్య సామీప్యం, సాక్షాత్తు నారాయణుడులాగే శరీరాన్ని ధరిస్తున్నాడని సగుణస్వరూపం చక్కగా శాస్త్రం చెబుతోంది. కాబట్టి తండ్రి కంటే భిన్నుడుగాడు కుమారుడు. అటువంటి ఆ తండ్రి ఈనాడు ఇప్పుడు మహాసంకల్ప రూపంగా తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు ఒక్కసారి. అంటే ఏదేదైతే ఈనాడు విజ్ఞాన శాస్త్రాలు చెబుతున్నాయో అవన్నీ కూడా తాను సులభంగా ఒక చోట నుంచి అన్నిటినీ విడమరిచేటట్లుగా చెప్పాడు తన యొక్క మహాసంకల్పంలో. భూమి నుంచి ఆరంభించి ఇప్పుడు భూమిలో ఉన్నటువంటి ప్రాణులు, తెలివిగలిగిన ప్రాణులు చక్కగా ఊహించి ఏది చెప్తున్నారో అది శాస్త్రవాక్యాలుగా చెబుతూ ఉన్నాడు తాను. కాబట్టి భూమి నుంచి పైకి భూలోక భూర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోక పర్యంతం ఊర్ధ్వలోకాలు. భూమి అనేది మధ్యలో ఉంది, మధ్యమలోకం. దీనికంటే కింద అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ పర్యంతం 14 లోకాలు ఉన్నాయని పురాణాలు చక్కగా చెబుతున్నాయి. అలా చెబుతున్నటువంటి వాటికంతా ఆధారంగా నిలబడిన తాను జీవుల యొక్క పుట్టుక కూడా తానే కారణమవుతూ అనేక రకాల గోత్రాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తనలో కలుపుకుంటూ తనను తాను స్వయంగా ఇక్కడ ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్వితమైన భారద్వాజ గోత్రికుడిగా ప్రకటించుకున్నవాడై అంతకు ముందే చక్కగా యజ్ఞస్వరూపంతో యజ్ఞాన్ని ఆచరించి ఆ ఫలితాన్నంతా కూడా ప్రాణులకు చక్కగా అందజేస్తూ మీరు ఏది కోరితే అది ఇవ్వడానికి నేను సన్నద్ధంగా ఉన్నాను అని ప్రతి ఒక్క జంటను, భార్యాభర్త కలిగినటువంటి జంటను, అటు ఇటు 10 తరాలు ఉన్నటువంటి భార్యాభర్త 21 తరాల వారిని
నేను ఉద్ధరించడానికి సన్నద్ధంగా ఉన్నానని మహాసంకల్పపూర్వకంగా చెప్పి అదిగో మాంగళ్య ధారణ చేస్తున్న భగవాను కీర్తిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మాంగళ్య ధారణం కరోమి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతునాం కంఠే పద్మాం విషభగే రక్షन्तు శరదాం శతం. భూదేవ్యే నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తోస్మృతి భవంతో మహాంతోను గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. గోవింద గోవింద ఎని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద ఎని కొలువరే. అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, చెలగరే జనులు. పరమ పురుషాయని పలుకరే, సిరివరయను చూను చెలగరే జనులు. గోవింద 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 ఎని కొలువరే. పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే, పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే, కొండల రాయని నే కోరరే, తండ్రితో మాధవుని నే తలచరే జనులు. కొండల రాయని నే కోరరే, తండ్రితో మాధవుని నే తలచరే జనులు. గోవింద 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 ఎని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే, సోవల అనంతుని చూడరే,
దేవుడు శ్రీ విభుడని తెలియరే సోవల అనంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే ఆ, ఆ, శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యప్పుడును బతుకరే జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యప్పుడును బతుకరే జనులు గోవింద 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 ఎని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద ఎని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద 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 उपरिष्टात् अंतहोमं होषे आदित्येन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसभा यतस्य कर्मणोत्यरेरचं यद्वान् नमःकरम् अग्निष्टत् स्विष्टकृत् विद्वान् सर्वज्ञस्विष्टकं सहतं करोतु मे स्वाहा अग्नगे स्विष्टकृते सहतहुताहुतीनां कामानागं समर्दयित्रे स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादाय स्वाहा अग्नगे नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इंद्राग स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतममुष्मे स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा ये दोसे दिशीमहि स्वाहा समिदसे तेजोसे तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिर्मे पाहि स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा द्यौर्भुक्तः स्वाहा पृथिवीर्भुक्तः स्वाहा ओषधि वनस्पति गंधर्वाप्सरश्चैव भुक्तः स्वाहा अग्निजन्नः स्वाहा वेदिर्जन्नः स्वाहा द्यौर्जन्नः स्वाहा पृथिवीजन्नः स्वाहा ओषधि वनस्पति गंधर्वाप्सरश्चैव जन्नः स्वाहा ओम सप्तते अग्नि समित सप्त जिह्वा सप्तऋषे सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गजन्ते सप्तगोनिराप्रणस्वा कृतेन स्वाहा पूर्णाहुतिमुत्तमान्ते आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा पूर्णाहुतिमुहूर्तस्य मुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु अग्निस्तृप्यतु वेदिस्तृप्यतु द्यौस्तृप्यतु पृथिवीस्तृप्यतु ब्रह्माद्यास्तृप्यन्ताम् ओषधि वनस्पति गंधर्वाप्सरश्चैव स्तृप्यन्ताम् अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतीन्वमग्रस्ताः देवसविता प्रासादेः पवित्रमसि पवित्रं मे भूगा स्वाहा पूर्णमसि पूर्णं मे भूगा स्वाहा प्राच्यां दक्षिणागां प्रदेशां देशां दक्षिणतपरिधिमपरगा उत्तरतपरिधिमपरगा पश्चिमतो विष्णु सदनमसि दक्षिणतो विष्णु सदनमसि उत्तरतो विष्णु सदनमसि प्राच्यां विष्णु सदनमसि ग्रन्थिं विसृज्य अग्निप्रोक्ष आप्यायन्तामापवोषधयो मरुतां प्रसदगस्तदिवङ्गच्छ ततो नो निष्टिमेरगस्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां पितृसदनकं शुद्ध्यन्तां पितृसदनकं भूतिस्माते स्ममालिप्य
भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्नि कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वागा बलागा शतागा शतं च वर्षसे त्रयायुषम् आपोहिष्टामयो भुवस्तानभूर्जे ददातना महेरणाय चक्षसे योपस्तिवत मोरसस्तस्य बाधयते हनः ओम च मे स्वरश्च मे यज्ञो वचते नमश्च यत्ते न्यूनं तस्मै ते उपयत्ते तिरिक्तं तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वषडर्धहारमुपाग्नये जातवेदसे भगवान् प्रज्वलित ओं नमः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं मुतासना यत्कृतं तु मया देव परिपूर्णं तदस्तु ते कायश्चित्तानशेषानि होमकर्मात्मकानि वै तानि शेषानशेषाणां कृष्णानुस्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियैर्वामध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यर्गाचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथासकं दास्तानं यज्ञेश्वराय नमः गुडोपहार निवेदयामि आद्यशेषं समर्पयामि तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री भो नीला समेत श्री श्रीनिवासार्पणमस्तु ఓం నమో భగవతే లక్ష్మీపతయే నమో నమః పుండరీకములను బోలు కన్నులవాణి వెడద ఎడదలచ్చి వెలయువాని మంచి మనసువాని మాటలు కొనువాని వెంకటాద్రి విభుని వేడ్కతలతు సాక్షాత్తు ఆండాళ్ దేవి ఆ భగవంతుణ్ణి అలా ఉద్దేశించింది. అందమైన విశాలమైనటువంటి తామరరేకుల వంటి కన్నులతో ప్రకాశించేటువంటి రంగనాథుడుగా ఆ భగవానుణ్ణి కీర్తించి ఆ భగవానుణ్ణి హృదయంలో ధరించి విశాలమైన వక్షస్థలంలో ప్రకాశించేటువంటి లక్ష్మితో కూడి మంచి మనస్సు కలిగి మంచి మాటలతో శాస్త్రాలే మాటలు ఆయన మాటలు మంచి శాస్త్రాలు అనబడేటువంటి మంచి మాటలతో ప్రకాశించేటువంటి ఆ వెంకటాద్రి విభుడిని నేను నిరంతరం పూజిస్తాను సేవిస్తానని భక్తులు కొలుస్తుంటే అలాంటి భక్తులలో అగ్రగణ్యులు భాగవతురాలైనటువంటి అమ్మవారు సాక్షాత్తు ఆ ఆండాళ్ తల్లి 1000 ఏనుగులతో కదిలి వచ్చి తనను వివాహం చేసుకున్నట్లుగా ఆమె వారణమాయిర పాసురం అనే విశేషంతో ఆయన్ని కీర్తిస్తే ఆ కీర్తి విశేషంతో కూడిన పాసురాలను సాక్షాత్తు ఆలయ మర్యాద సంప్రదాయాన్ని అనుసరించి జియంగారు ప్రతినిధులు అక్కడ అనుసంధానం చేస్తూ ఉండగా ఈ సందర్భంలో నారికేళ పరివర్తనం కొబ్బరికాయలు దొల్లించడం అనేటువంటి ఒక సాంప్రదాయిక విశేషాన్ని భగవానుడు తాను స్వయంగా ఇక్కడ నిర్వహించుకున్నాడు. అలాగే జపస్వరూపంతో ప్రకాశించేటువంటి వాడు భగవానుడు అని అంతహోమం అనేటువంటి హోమాన్ని పూర్తి చేసి జపం చేసి భగవంతుని యొక్క దివ్య రూపాన్ని హృదయంలో ధరించినటువంటి కైంకర్యపరులు అర్చక స్వాములు ఈ కార్యాన్నంతా కూడా నిర్వహించి భగవద్వైభవాన్ని తెలియజేస్తూ ఇదిగో కళ్యాణమాలా విశేషంతో ఇక్కడ సాక్షాత్ భృగు సంకల్పతనయ అనబడేటువంటి శ్రీ మహాలక్ష్మి ఆమెకు చక్కగా ఆ కళ్యాణమాలను సమర్పించి అందమైన అద్భుతమైన అనేకములైన పుష్పాలతో చక్కగా తీర్చినటువంటి ఆ కళ్యాణమాల తాను ధరించి అమ్మవారు ఎంతో సంతోషంతో తిరిగి ఆ స్వామివారికే చక్కగా సమర్పించారు. స్వర్ణసింహాసనస్థుడైనటువంటి ఆ పరంధాముడికి భగవానుడు చిరునవ్వులతో దానిని చక్కగా అంగీకరించి ఎంతో సంతోషంగా
మరొక దివ్య దేవేరిగా ప్రకాశమానమై ఉన్నటువంటి సాక్షాత్ భూమహాలక్ష్మి వారి కంఠసీమకు ఎంతో అద్భుతమైన ఆ కళ్యాణమాలను సమర్పించారు. ఆ తల్లి దివ్యమైనటువంటి ఆ మాలను స్వీకరించి తాము ధరించి ఆ శాస్త్ర మర్యాదను లోక మర్యాదను గౌరవిస్తూ తిరిగి భగవానుడి యొక్క ఆ కంఠస్థలానికే శ్రేష్టమైనటువంటి ఆ మాలను సమర్పించారు. పరస్పరం భావయంతః ఒకరిని ఒకరు ఇలా గౌరవించుకుంటూ, అంటే శక్తి జ్ఞానము ఇవి రెండే మొత్తం విశ్వం. అవి రెండూ లేకపోతే విశ్వమే లేదు. ఆ దానికి సంకేతమే ఇక్కడ అయ్యవారు అమ్మవారు. అందుకనే ఒకరికి ఒకరు చక్కగా ఆ సాంప్రదాయిక మర్యాదలతో సహా శాస్త్ర మర్యాదను చక్కగా చూపిస్తూ ఆ కార్యాన్ని పూర్తి చేసి భగవానుని యొక్క వైభవాన్ని ఎప్పుడూ బయటికి చెప్పేది కాబట్టే ఆమెకు లక్ష్మి అని పేరు. అటువంటి లక్ష్మి 2 రూపాలతో ఇక్కడ భూమహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మిగా ఇక్కడ కనబడుతున్న రూపాలు 2గా ఉన్న తత్వం ఒకటే, లక్ష్మీ తత్వం గుర్తు అని అర్థం. అటువంటి ఆ దివ్య స్వరూపాలతో ఉన్నటువంటి వారితో కూడినటువంటి భగవానుడు విశ్వాన్నంతా కూడా చక్కగా ఆశీర్వదిస్తూ అదిగో తలంబ్రాల రూపంలో ఆ అక్షతాభిషేకం అనేటువంటి అక్షతాభిషేక విశేషాన్ని చక్కగా స్వీకరిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.